శ్రీమాత్రే నమః. శ్యామలా నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమి మొదలు మాఘశుద్ధ నవమి వరకు జరుపుకుంటాం. సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపమే శ్యామలాదేవి. అందుకే ఈ తల్లి సరస్వతి రూపంలో వీణను ధరించి ఉంటుంది. ఈ తల్లి మాతంగి ముని కుమార్తె కావున రాజా మాతంగి అని, అమ్మవారు తన ఉంగరాన్ని రాజముద్రికగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను మంత్రిగా చేసి రాజ్యభారాన్ని అప్పగించిన కారణంగా రాజశ్యామలగా పిలుచుకుంటాం. అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి మరియు వారాహీదేవి సేనాధిపతి. అమ్మవారికి కుడివైపున శ్యామలాదేవి, ఎడమవైపున వారాహీదేవి ఉంటారు. దశమహావిద్యల్లో శ్రీ విద్య ఉపాసన ప్రధానమైతే దాని తర్వాత అంత ప్రసిద్ధి చెందినది మాతంగి శ్యామలా ఉపాసన. తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రులను విశేషంగా జరుపుకుంటారు. శ్యామలాదేవి జ్ఞానస్వరూపిణి. సంగీతము, విద్య మరియు జ్ఞానము పొందటానికి ఈ నవరాత్రులు అతి ముఖ్యమైనవి. ఇవి గుప్త నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో ఆ శ్యామలాదేవిని గుప్తంగా పూజిస్తారు. గురుముఖత మంత్రసిద్ధి ఉన్నవాళ్ళు మాత్రమే ఈ నవరాత్రులను ఆచరించాలి. కానీ అమ్మదయ అందరికీ ఉండాలి కాబట్టి మంత్రసిద్ధి లేని వాళ్ళు క్లుప్తంగా ఆ తల్లిని అలంకరించుకొని అష్టోత్తర నామావళితో, లలితా సహస్రనామాలతో పూజించుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో శ్యామలా దండకం చదివితే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.